అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. వైకాపాలో మొదటి నుంచి కూడా పైశాచికానందం, దాన్నే ఒక రకమైనటువంటి సునకానందం అనుభవించే అలవాటు ఫస్ట్ నుంచి ఉందండి, మొదటి నుంచి. అది ఏ విధంగా పొందుతారంటే, ఒకళ్ళని తిట్టడంలోనూ, లేదా ఇద్దరు కలిసి ఉన్నటువంటి వ్యక్తుల్ని విడగొట్టడంలోనూ, రెండు కుటుంబాలను విభజించడంలోనూ. సొంత చెల్లి షర్మిలానే చెప్పింది, మా అన్నయ్య మా వైఎస్ కుటుంబాన్ని విడగొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, విడిపోవటానికి, ముక్కలవటానికి ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి పైశాచికానందాలు పొందుతూ ఉంటారనమాట వైసీపీ అధిష్టానం నుంచి. అదేవిధంగా వైసీపీ కోసం పనిచేసే పేటీఎం బ్యాచ్ వరకు కూడా ప్రతి ఒక్కరిలోనూ అదే రకమైనటువంటి సునకానందం. ఎవరైనా సంతోషంగా ఉంటే వీళ్ళు చూసి ఓర్చుకోలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారనమాట. చూసి అస్సలు తట్టుకోలేరు. అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ కారు దిద్దిన కాపురం సినిమా అనుకుంటా, ఓల్డ్ సినిమా. అందులో పక్కన ఉన్నటువంటి నగేష్ ఫ్యామిలీ, నూతన్ ప్రసాద్ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే ఓర్చుకోలేక, మొన్ననే ఏదో టీవీలో చూశాను సరదాగా, ఓర్చుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా బాధలు పడుతుంటే సంతోషంగా ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేపించే ప్రయత్నం చేసినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు అదే విధమైనటువంటి పైశాచికానందాన్ని పొందారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవస్థలు పడుతున్నారు కదా, ఆ రకమైనటువంటి పైశాచికానందాన్ని పొందారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా బయటికి రానివ్వకుండా చేయాలి, ఇంకా ఇంకా అవస్థలు పెట్టాలి అన్న ఉద్దేశంతో నానా రకాల ప్రయత్నాలు, 6 రకాల కేసులు బనాయించే ప్రయత్నం చేసి ఆ అవస్థ పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ జైల్లో బయటికి రానివ్వకుండా అవస్థ పెడుతూ చంద్రబాబు నాయుడు గారి పడే అవస్థను చూసి అదో రకమైనటువంటి పైశాచికానందాన్ని పొందారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ములాఖాతులో కలిసి మేము పొత్తులు దిశగా వెళుతున్నాం అని చెప్పారో, అప్పుడు వీళ్ళల్లో ఒక రకమైనటువంటి భయం, ఓటమి భయం పట్టుకుంది. అవతల వ్యక్తులు, దానికి తోడు అవతల వ్యక్తులు సంతోషంగా ఉన్నారు. అది చూసి కళ్ళు మండిపోయాయి, ఊరుకోలేకపోయారు. ఏ విధంగా అయినా సరే పైశాచికానందం పొందాలి అంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ని తిట్టాలి, తిట్టారు. నువ్వు చంద్రబాబు నాయుడు సంఖలో అన్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చెల్లించలా. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎవరు కూడా నోరు మెదపలా. వాళ్ళు ఎన్నన్నా చూస్తూ ఉండేసరికి వీళ్ళకి ఇంకా కడుపులో అగ్ని జ్వాలలు ఇంకా రగిలాయన్నమాట. ఆ టైంలో ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే సభలు పెట్టి తిరుగుతున్నారు కదా. ఆ క్రమంలో భాగంగా అరకు, మండపేట స్థానాలని ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇరు వర్గాలు ఒక మాట అనుకొని, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భేటీ అయ్యి ఒక మాట అనుకొని ఆ స్థానాలను ప్రకటించుంటే బాగుండేది. అది అవకాశంగా తీసుకొని, మరలా అవకాశం దొరికింది కదా. ఈ బ్యాచ్ అంతా ఎలా ఉంటారంటే, ఏ అవకాశం దొరుకుతుందా, మనం దాన్ని ఏ విధంగా చెడగొట్టాలో, ఒక ఇద్దరు సంతోషాన్ని పాడు చేసే అవకాశం మనకి ఏ విధంగా అయినా దొరక్కపోతుందా, మనం దాన్ని పాడు చేయలేని పరిస్థితి వస్తుందా, పాడు చేయాలి ఎలాగైనా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూసేటటువంటి వాళ్ళకి, అంటే అలాంటి వాళ్ళని ఏమంటారంటే గోతికాడ నక్కలు అంటారు. అలా గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వైకాపా పేటీఎం బ్యాచ్కి, వైకాపా అధిష్టానానికి, వైకాపా మంత్రివర్గానికి, అందరికీ, వైకాపాలో మొదటి వ్యక్తి నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పని ఒక చిన్న అవకాశం కల్పించింది. ఆల్రెడీ మొదటి నుంచి ఏదో రకంగా వీళ్ళని డిఫేమ్ చేయాలి అని కంకణం కట్టుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారి పేరుతో, అంటే టీడీపీ లెటర్ హెడ్ నకిలీది సృష్టించి రకరకాల లెటర్ హెడ్లు అచ్చెన్నాయుడు గారి పేరుతోటి ఈ రకంగా వాళ్ళు చేసే జిమ్మిక్లన్నీ చూసాం. ప్రజలందరికీ ఇవి అర్థమైపోయినాయి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అర్థం చేసుకున్నారు. ఇంకా వీళ్ళ ఎత్తులు పారవు అనుకున్నటువంటి సమయాల్లో టక్మని చంద్రబాబు గారు ఎప్పుడైతే రా కదలరా సభ ద్వారా అరకు, మండపేట, వాళ్ళ అరకు మండపేటకి సంబంధించినటువంటి సభ్యుల్ని అనౌన్స్ చేశారో,
వెంటనే వీళ్ళు ఒకటి తప్పుడు లేఖ అచ్చెన్నాయుడు గారి పేరుతోటి, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా ఒక లేఖని రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసే సీట్లన్నీ, జనసేన పోటీ చేసే సీట్లన్నీ, తెలుగుదేశం పోటీ చేసే సీట్లన్నీ రకరకాల ప్రయత్నాలు చేశారు. సరే, ఒత్తిళ్ళు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ పరంగా 4 సార్లు ఈ పార్టీకి 4 విడతలుగా వాళ్ళ యొక్క సభ్యుల్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆ ఒత్తిడి ఉంది. ఆ పార్టీ వర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున టీడీపీ పార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రతి ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే గెలుస్తాం కదా అని కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి సభ్యులు కూడా అదే విధంగా ఒత్తిడి తెస్తూ ఉండొచ్చు, ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అని. ఓ పక్క ముఖ్యమంత్రి ఎవరు, దీనిపైన కూడా చాలా సెటైర్లు వేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్. ఏం సెటైర్లు? ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఒకసారి అన్నారు, ముఖ్యమంత్రి ఎవరంటే ఇంకెవరు, ప్రజలందరూ కోరుకునేది చంద్రబాబు నాయుడు గారినే. అది వాస్తవం కూడా. కానీ పొత్తులో ఉన్నప్పుడు అది ముందుగా ప్రకటించకుండా ఉంటే బాగుండేది అని జనసేన వర్గాల్లో విశ్లేషణ అయితే వచ్చింది. కానీ ఆ ప్రకటించిన తర్వాత దాన్ని కూడా ఆధారం చేసుకుని వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని, వీళ్ళ మధ్య తంపులు పెట్టి వీళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఆనందపడాలనే ఒక పైశాచిక ఆనందంతో వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు? తొత్తుగానే ఉండిపోయాడు, వాళ్ళ కింద బానిసేను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు, ట్రోల్స్ చేశారు. అయినా సరే ఎక్కడా కూడా చలనం లేదు. వీళ్ళందరూ అలాగే సమన్వయంగా ఉన్నారు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కుర్రకారు, యూత్ అనమాట. యూత్కి రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయాల్లో ఏ విధంగా ముందడిగేయాలనేది ఇంకా తెలియదు. వాళ్ళు తొందరపడుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారు సమన్వయంగా ఉంటూ వాళ్ళకి నచ్చజెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది చంద్రబాబు నాయుడు గారికి కరెక్టే కావచ్చు, కానీ ఇటు సైడ్ వాళ్ళకి అభ్యంతరాలు ఉంటున్నాయి. దాని పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ సమన్వయం అయ్యి ఒక చోట భేటీ అయ్యి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తే మంచిది, ఎవరు ఎక్కడ పోటీ చేస్తే మంచిది, ఆయా స్థానాల్లో గెలుపు ఖచ్చితంగా వస్తుందా, మన వర్గాలు పోటీ చేసే చోట అక్కడ జనసేన జనసేన వాళ్ళని నిలబడాలా, ఎక్కడ జనసేన వాళ్ళు ఉండాలి, ఎక్కడ టీడీపీ వాళ్ళు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేదేమో. అది చెయ్యకపోవటం, అది జరగకపోవటం, చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఒత్తిడిలో అరకు మండపేట సభ్యుల్ని అనౌన్స్ చేయటం, అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొంచెం బాధ అనిపించినట్లుంది. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాజోలు, రాజానగరం సీట్స్ నేను ప్రకటిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ప్రకటించారు, పొత్తులో ఉన్నాం కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు. ఆయన నన్ను అడగకుండా ప్రకటించారు కాబట్టి నేను ఈ రాజోలు, రాజానగరం అంటే చంద్రబాబు నాయుడు గారు అరకు మండపేట నిలబెట్టారు, రాజోలు, రాజానగరం సభ్యుల్ని నేను ఇక్కడ ప్రకటిస్తాను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో ఆ వెంటనే చెప్పాను కదండి, వీళ్ళకి ఒక పైశాచికానందం, సునకానందం వీళ్ళ కడుపులో నుంచి బయటకు వచ్చేస్తాయి. వైసీపీ అధిష్టానం నుంచి పేటీఎం వర్గాల వరకు కూడా వెంటనే వచ్చేసింది. అబ్బా, ఇప్పుడు మేల్కొన్నాడు పవన్ కళ్యాణ్ అని ఒకడు, ప్రకటించాడని ఒకడు. అరే పిచ్చి వెధవల్లారా, ఎవరు ఎక్కడ ప్రకటించినా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాట్లాడకపోవటం ఆ 2 వర్గాలు చేసినటువంటి తప్పు అయితే కావచ్చు, లేదా ఆ 2 వర్గాల మధ్య సమన్వయం లోపించవచ్చు. వాళ్ళు మాట్లాడుకుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు ప్రకటించినటువంటి సీట్లు చూసుకుంటే అరకు మండపేట టీడీపీ బలంగా ఉన్నటువంటి స్థానాలు కరెక్ట్గానే ప్రకటించారు. ఇక్కడ రాజోలు, రాజానగరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. రాజోలు, రాజానగరంలో జనసేనకి పూర్తి మద్దతు ఉన్నటువంటి స్థానాలు. ఈ 2 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థానాల్లో ఆయా స్థానాల పరంగా బలోపేతమైనటువంటి స్థానాలు. అది కూడా అర్థం చేసుకోలేక మీ యొక్క పైశాచికానందాన్ని ప్రదర్శిస్తున్నారు కదరా పిచ్చి సైకోల్లారా. కొద్దిగా అర్థం చేసుకొని ప్రవర్తిస్తే మంచిది. ఇదండి వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉందో అర్థమైంది కదా. దీన్ని బట్టి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.